హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 36. శివ మాటలకి అసహనంగా ఉన్న శక్తికి ఇంకా కోపం రావడంతో రూమ్లో ఉన్న పిల్లోస్ బెడ్షీట్స్ విసిరికొట్టి వాళ్ళ నాన్న పిలిచేసరికి బంధువులు ఉన్న ఇంట్లో ఇష్యూ చేయలేక రెడీ అయ్యి కిందకొచ్చాడు. పదన్నయ్య, అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారని తనని చూపులతో కాల్చి చంపేలా చూస్తున్న వాళ్ళ అన్నయ్య చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా చేయి పట్టుకుని ఎదురింట్లోకి తీసుకెళ్లాడు. యాంకరింగ్ ధృతి, చందనతో పాటు శివాకరణ్ తీసుకున్నారు. హలో మై డియర్ లవ్లీ పీపుల్, ఈ చల్లని సాయంత్రం వేళ మనం త్వరలో జంటగా మారబోతున్న శక్తి దితి సంగీత్ ఫంక్షన్ జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఫినిష్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన సంగీత్ ఫంక్షన్ కాబట్టి ముందు వాళ్ళతోనే వాళ్ళ ప్రోగ్రాంతోనే మొదలు పెడితే బెటర్ అని నా ఫీలింగ్ అని కరణ్ అనగానే చింటూ శక్తి కోపంగా చూసేసరికి ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా వీళ్లలో మార్పు లేదని తలకొట్టుకుంటూ ఏమాత్రం పట్టించుకోకుండా రమ్మని బలవంతం చేశాడు. లైట్ పింక్ కలర్ షేర్వాణి కింద పంచ మోడల్లో ఉండే క్రీమ్ కలర్ పంచెతో ఉన్న శక్తిని చూసి లైట్ పింక్ కలర్ డిజైనర్ లంగావోణి వేసుకున్న దితి మెటికలు విరుచుకొని ఏమున్నావురా బాబు అనుకుంది. ఇష్టం లేకపోయినా అందరూ వాళ్ళని చూస్తుంటే చచ్చినట్టు స్టేజ్ మీదకి వెళ్లాల్సి వచ్చింది శక్తికి. ఇక కింద అందరూ అక్కడక్కడ వేసిన రౌండ్ టేబుల్స్ చుట్టూ ఉన్న చైర్స్లో ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు. శక్తి అసహనంగా స్టేజ్ మీదకొచ్చి ఎటో చూస్తూ హెయిర్ సెట్ చేసుకుంటూ నిలబడిపోవడంతో ఇక లాభం లేదని తనే అందుకుంది దితి. ఊహ తెలిసిన దగ్గర నుండి పెద్ద బావగా చూసిన నా కాబోయే భర్త మీద ఎంత ప్రేమ ఉందో నా మాటల్లో అర్థమయ్యేలా చేయడం కోసం నా పర్ఫార్మెన్స్ అంది. ఊహ తెలిసిన దగ్గర నుంచి మా బావ మీద ప్రేమ పెంచుకున్నాను. తనే నా సొంతం అనుకున్నాను. ఎన్నో కారణాల వల్ల దూరం అయిపోయినా అతని కోసమే ఎదురు చూస్తున్నాను. అతను కాదంటే నాకు బ్రతికే లేదు. దితి కన్నీళ్లు తుడుచుకుంటూ అందరి వైపు చూసేసరికి శక్తి కూడా నార్మల్ అయిపోయి మధ్య మధ్యలో ఆమె వైపు చూస్తూ ఆ ఫీలింగ్ నుంచి బయటపడ్డానికి అతనికి చాలా టైం పట్టింది. స్టేజ్ దిగుతున్న శక్తి పక్క నుంచి స్టేజ్ పైకి వెళ్తున్న కరణ్ ఇంకా శివ అతనికి చెరొక వైపుకు వచ్చి ఇప్పటికైనా తనని అర్థం చేసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. వీరు కూడా ఏదో శక్తి బావ కాబట్టి ఇష్టపడి ఉంటుంది అనుకున్నాడు, కానీ ఇంత ప్రేమ పెంచుకుందని ఊహించలేకపోయాడు. కానీ అది అర్థం చేసుకోకుండా ఏదో అవసరం కోసం పెళ్లి చేసుకుంటున్న మేనల్లుడి మీద అంతకంటే ఎక్కువే కోపంగా కూడా ఉంది. అలాగే ఇప్పుడు కూతురు మాటలు విన్న తర్వాత తను ప్రేమించే వాడిని తనని ప్రేమించేలా చేసుకుంటుందని కూతురి సమర్థత మీద నమ్మకం కూడా వచ్చింది. ఇప్పుడు మేము కొన్ని చిట్టీలు వేస్తాం. అందులో ఎవరి పేర్లు జతలుగా వస్తే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయాలి. ఒకసారి ఒక కపుల్ పేరు వచ్చిన తర్వాత మేం రాము, చేయము, సిగ్గు అని ఎవరూ చెప్పకూడదు అన్నాడు శివ. సరే అన్నారు అందరూ.
స్టేజ్‌కి ఒక పక్కగా ఉన్న 2 టేబుల్స్ దగ్గర ఉన్న కుర్చీలలో వంశీ, ఆదిత్య, చింటూ వరుసగా కూర్చుని జ్యూస్ తాగుతూ స్టేజ్ వైపు చూస్తున్నారు. ఆ పక్కన ఉన్న టేబుల్‌లో దితి, శక్తి కూర్చున్నారు. ఇక ఆ వెనుకల ఉన్న టేబుల్స్‌లో కిరణ్, వీర్, మహి, మైథిలి ఒక దగ్గర కూర్చుంటే, మిగిలిన బంధువులు ఒక సైడ్ కూర్చుంటే, వీర్ వాళ్ళ టేబుల్ పక్కన రేవతి, ధ్రువ, సత్య కూర్చున్నారు. చిట్టీలున్న ఒక గ్లాస్ అక్వేరియం లాంటి గ్లాస్ బౌల్ తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టి మొత్తం కింద కూర్చున్న వాళ్ళందరిని చూసి, ఒక చిన్న పాప ఉండడంతో "ఇలా రా బంగారం" అని పిలిచాడు కరణ్. పాప స్టేజ్ ఎక్కుతూ రాగానే ఇందులో నుంచి ఫస్ట్ ఒక చిట్టి తీ బంగారం అనడంతో చిట్టి తీసి వాళ్ళ చేతికివ్వడంతో కరణ్‌తో పాటు ఆ చిట్టీలో ఉన్న పేరు చదివి శివ కూడా గతుక్కుమన్నాడు. చదవకుండా అలా మొహాలు చూసుకుంటారేంటి చదవండి అని చందన అడిగేసరికి సత్య, వంశీ అని శివ అనడం ఆలస్యం. ఐస్ క్రీమ్ తింటున్న సత్య నోట్లో స్పూన్ అలాగే స్టక్ అయిపోతే జ్యూస్ తాగుతున్న వంశీకి పొలమారి సీరియస్‌గా స్టేజ్ మీద ఉన్న కరణ్ వైపు చూస్తే నాకేం తెలియదు అన్నట్టుగా దిక్కులు చూస్తూ నిలబడ్డాడు కరణ్. వెళ్ళరా అని ఆదిత్య తమ్ముడు చేయి పట్టుకోగానే, ఏంటన్నయ్య నువ్వు కూడా అలాగే మాట్లాడతావు? ఆ రాక్షసితో నేను పెర్ఫార్మ్ చేయడం ఏంటి? అన్నాడు. అంటే నీకోసం ఇప్పుడు స్వర్గంలో ఉండే రంభ, ఊర్వశి, మేనక అపాయింట్మెంట్ లేదని చెప్పారు. సో ఈ రోజుకి నాతో అడ్జస్ట్ అయిపో అని సత్య పక్క నుంచి వెటకారంగా అనేసరికి ఆదిత్య, చింటూకి అస్సలు నవ్వు ఆగలేదు. అది చూసి చందన పక్కనున్న అక్కతో చూసావా అక్క? చెల్లెళ్ళకి అయితే ఒక రూలు, తమ్ముడికైతే ఒక రూల్. నేనేమో శివబావతో మాట్లాడితే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసేసుకుంటున్నట్టు బిహేవ్ చేస్తారు అన్నయ్య వాళ్ళు. అదే సత్య వేసిన జోక్‌కి అయితే చూడు ఎలా నవ్వుతున్నారో. పైగా ఫ్రెండ్లీగా ఉంటున్న నన్ను వద్దంటారు. నాకు వాళ్ళతో పరిచయం వద్దంటున్న వంశీ అన్నయ్యని బలవంతం చేస్తున్నారు అంది. అబ్బా! అదేం కాదులేవే. ఆల్రెడీ శివబావ వాళ్ళు చెప్పారు కదా! మేం రాము, చెయ్యము అని అనకూడదని. అందుకే వాళ్ళు కూడా సైలెంట్‌గా ఉన్నట్టున్నారు. పైగా అన్నయ్య వాళ్ళు సీరియస్ అయితే సంగీత్ చెడిపోతే అక్క ఫీల్ అవుతుందని కూడా ఆలోచించుంటారు అని సర్ది చెప్పింది ధృతి. ఎంతసేపు కూర్చుంటావురా? లే మీ పెర్ఫార్మన్స్ తర్వాత ఇంకా చాలా మంది పెర్ఫార్మన్స్ ఉన్నాయి అని మైథిలి కూడా చెప్పేసరికి ఇక తప్పక సత్యని కొట్టేలా చూస్తూ లేచి నిలబడి స్టేజ్ మీదకి వెళ్తే అతన్ని ఫాలో అయింది సత్య. సంగీత్ ఫంక్షన్ అంటే ఇంట్లో ఉండే యూత్ సరదాగా చేసుకునేది కాబట్టి, పెద్దవాళ్ళు కూడా వాటిలో ఏవేవో సంబంధాలు వెతకాలని అనుకోవట్లేదు కాబట్టి అందరూ ఎంజాయ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఆల్ ద బెస్ట్ అని వాళ్ళిద్దరికీ చెప్పి స్టేజ్ దిగేసి పాపని తీసుకొని కిందకొచ్చారు చందన వాళ్ళు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ పెర్ఫార్మన్స్ చేశారు. పెర్ఫార్మన్స్ కంప్లీట్ అవ్వడంతో అందరూ క్లాప్స్ కొట్టి సూపర్ పెర్ఫార్మన్స్ అని చెప్పడంతో సత్య నవ్వుతూ చెమటలు తుడుచుకుంటూ వంశీ వైపు చూసి కిందకి దిగుతుంటే అతను కూడా ఆమెనే చూస్తూ స్టేజ్ దిగేశాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.